అందరికీ నమస్కారం వ్యూవర్స్. భారతదేశం అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేవి పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నన్ని పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులు ఇంకెక్కడా లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పుణ్యక్షేత్రాలు మన భారతదేశానికి ఒక చిహ్నం. అలాంటి మన భారతదేశంలో చాలా మందికి తెలియని ఒక విషయం ఉంది. ఆ విషయం 100%లో కేవలం 5% మనుషులకే తెలుసు. అదేంటంటే మన భారతదేశంలో మొత్తం 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఆ 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే ఏమేం లభిస్తుందో చాలా మందికి తెలియదు. సో ఈరోజు ఈ వీడియోలో జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, అలాగే వాటిని దర్శించుకుంటే ఏమేం లాభాలో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని ఎండ్ దాకా చూడండి, అయితేనే మీకు అర్థమవుతుంది. నెంబర్ 1, సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ లోని గిరి సోమనాథ్ పైన ఉంది. ఈ సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, మన జీవితంలో డబ్బుకు మరియు శాంతికి అసలు కరువే ఉండదు. నెంబర్ 2, మల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ఎన్ని నరడిష్టిలున్నా అన్నీ పోతాయి. నెంబర్ 3, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ్. ఈ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్ అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ఎన్ని పాపాలు ఉన్నా, ఎన్ని భయాలున్నా అన్నీ పోతాయి. నెంబర్ 4, బైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం జార్ఖండ్ లో ఉన్న డియోఘర్ అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ఎన్ని రోగాలున్నా అన్నీ పోతాయి. సర్వ రోగాలకే నివారణ ఈ బైద్యనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. నెంబర్ 5, భీమ్శంకర్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని పూణే అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, ప్రతి దాంట్లో మనం విజయం సాధిస్తాం, అది చదువులో అయినా వ్యాపారంలో అయినా. నెంబర్ 6, ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, మనకి శాంతి మరియు ఓదార్పు దొరుకుతుంది. నంబర్ 7, రామేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలో ఉంది. ఈ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని స్వర్గానికి ప్రవేశ ద్వారం అని కూడా అంటారు. నెంబర్ 8, కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని వారణాసి అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే చాలు, అన్ని రకాల కర్మల నుండి విముక్తి పొందుతాం. నెంబర్ 9, గ్రీష్మేశ్వర్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్ లో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం దర్శించుకుంటే శ్రేయస్సు పొందుతాం. నెంబర్ 10, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ్ క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉంది. ఈ క్షేత్రంలో మనం ఏం కోరుకున్నా అవి తప్పకుండా నెరవేరుతాయి. నెంబర్ 11, నాగేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం గుజరాత్ లోని ద్వారకావనం అనే ప్రదేశంలో ఉంది. ఈ జ్యోతిర్లింగాన్ని మనం దర్శిస్తే మనకి ఎన్ని పాపాలున్నా అవన్నీ పోతాయి. నెంబర్ 12, కేదార్నాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ అనే ప్రదేశంలో ఉంది. ఈ ప్రదేశానికి వెళ్లి మనం శివలింగాన్ని దర్శనం చేసుకుంటే మనము ముక్తిని పొందుతాం. ఎంతసేపు జ్యోతిర్లింగాన్ని అభిషేక రూపంలోనే చూశారు కదా, ఇప్పుడు అలంకారంలో ఎలా ఉంటుందో చూసేయండి. జ్యోతిర్లింగాల్లో ఏవేవి దర్శించుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కమెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని రాయడం మర్చిపోకండి.